వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జ్యోతి. ఈ రోజు నేను వచ్చేసాను సోమాజిగూడలో ఉన్న డాక్టర్ తేజ స్పైన్ కేర్ క్లినిక్ కి. సో ఈ రోజు మనతో పాటు డాక్టర్ తేజ గారు ఉన్నారు. తేజ గారు నమస్తే అండి. సో తేజ గారు ఇప్పుడు చాలా మటుకు ఏంటంటే ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకు కూడా రకరకాల నొప్పులు వస్తున్నాయని వాళ్ళు చెప్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది అని అంటూ ఉంటారు. సో మరి అది నిజమేనా అండి? అంటే ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే బ్యాక్ పెయిన్ అంటే మామూలుగా ఈ డిస్క్ ఇష్యూస్ అనేది చాలా కామన్గా అయిపోయింది అనమాట, ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేది. సో ఇక్కడ ఏంటంటే ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఆర్థరైటిస్ ఉంటే ఏంటంటే ఎస్పెషలీ ఇప్పుడు మేము చూస్తున్న కేసు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను, రుమటైడ్ ఆర్థరైటిస్ కేసు అనమాట. సో వీళ్ళకి ఏంటంటే పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే మల్టిపుల్ జాయింట్స్ అనేది ఎఫెక్ట్ అవుతాయి. ఇందులో ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటుంది, రుమటైడ్ ఆర్థరైటిస్. ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఆటోఇమ్యూన్ డిసీజ్ అనమాట. సో వీటిని ఫస్ట్ మేము ఎలా డయాగ్నోస్ చేస్తామంటే ఈఎస్ఆర్ కానీ సిఆర్పి టెస్ట్ చేస్తాం. అంటే ఇందులో ఇన్ఫ్లమేషన్ ఎంత ఉంది అని తెలుస్తుంది అనమాట. అలానే ఆర్ఏ ఫ్యాక్టర్ అంటే యాంటీ సిసిపి అంటాం, ఈ రెండు టెస్టులు చేస్తాం అనమాట. సో ఆర్ఏ ఫ్యాక్టర్లో కూడా అది మైల్డ్ పాజిటివ్ ఉందా అండ్ స్ట్రాంగ్లీ పాజిటివ్ ఉందా అని చూస్తాం. అయితే 2010లో ఏంటంటే ఏసీఆర్ అంటాం, అమెరికన్ కాలేజ్ ఆఫ్ రుమటాలజీ, వీళ్ళు ఏం చేస్తారంటే ఒక క్రైటీరియాలో కొన్ని పాయింట్స్ అనేది పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక స్మాల్ జాయింట్స్ ఉన్నాయి, ఒక 2 to 10 జాయింట్స్ ఎఫెక్ట్ అయినాయి, దీనికి ఒక 3 పాయింట్స్ ఇవ్వడం. లార్జ్ జాయింట్స్ ఉన్నాయి, ఒక 2 to 6 జాయింట్స్ ఎఫెక్ట్ అయినాయి, దానికి ఒక 2 పాయింట్స్ ఇవ్వడం. అలానే ఇప్పుడు ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ వచ్చింది, ఇప్పుడు మైల్డ్ పాజిటివ్ వచ్చింది అనుకోండి, దానికి ఒక 2 పాయింట్స్ ఇస్తారు. అలానే స్ట్రాంగ్లీ పాజిటివ్ వచ్చారు, ఒక 3 పాయింట్స్ వచ్చారు, 3 పాయింట్స్ ఇస్తారు. అంటే మనకి ఇక్కడ స్కోర్ ఏంటంటే ఒక 6 పాయింట్స్ పైన వస్తే దాన్ని రుమటైడ్ ఆర్థరైటిస్ కింద డిక్లేర్ చేస్తారు అనమాట. అలానే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత కూడా ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది పాజిటివ్ రావడం చూస్తాం. అలానే ఇక్కడ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ బట్టి కూడా మనకి స్కాన్స్ ఉంటాయి, అల్ట్రాసౌండ్ స్కాన్స్ కానీ, సిటీ స్కాన్స్ కానీ, ఎంఆర్ఐ స్కాన్స్ కానీ, ఇవి తీసి చూస్తాం అన్నమాట. అయితే ఈ రుమటైడ్ ఫ్యాక్టర్లో ఏంటంటే ఈ స్పైన్లో ఎస్పెషల్లీ మనకి సర్వికల్, థొరాసిక్ అండ్ లంబార్ స్పైన్ అంటాం. సో వీటిలో కామన్గా సర్వికల్ స్పైన్ ఎఫెక్ట్ అవ్వడం చూస్తాం. సబ్ యాక్సియల్ సర్వికల్ స్పైన్ అంటాం, అంటే కింద C3 నుంచి C7 వరకు ఎఫెక్ట్ అవుతుంటుంది. దీన్ని సబ్ యాక్సియల్ సర్వికల్ స్పైన్ అంటాం అన్నమాట. అయితే కామన్గా రుమటైడ్ ఆర్థరైటిస్లో ఏంటంటే ఈ అప్పర్ సర్వికల్ స్పైన్ అంటే ఎబోవ్ C3, ఈ అట్లాంటి యాక్సియల్ జాయింట్ కానీ అలానే ఆక్సిపిటో సర్వికల్ జాయింట్స్ కానీ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఈ జాయింట్లో ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి సబ్లక్సేషన్స్ కానీ, డిస్లొకేషన్స్ కానీ అయ్యి ఈ లోవర్ లిమ్స్ కానీ అప్పర్ లిమ్స్ కానీ వీక్నెస్ రావడం, అలానే ఈ సమ్ నమ్నెస్ కానీ, ఎక్కువ పెయిన్స్ రావడం, ఇవి కామన్గా చూస్తాం అన్నమాట. మల్టిపుల్ జాయింట్స్ అనేది వీటిలో ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట ఈ రుమటైడ్ ఆర్థరైటిస్లో. సో ఇక్కడ మనం ఈ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఇది. ఇంకోటి ఏంటంటే బోన్స్ కూడా చాలా వీక్గా ఉంటాయి, బోన్ డెన్సిటీ కూడా తక్కువ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మేము మ్యానిపులేషన్స్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ చూసుకొని ఇస్తుంటాం అన్నమాట. సో అంటే డాక్టర్ గారు ఇట్లాంటి వాళ్ళకు కూడా అంటే ఇది సివియర్ కాకపోయినా వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మరి ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయంటారు? ఇక్కడ మేము ఇచ్చేది కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్స్ అండి, కంప్లీట్గా మెడికల్ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్. అలానే ఆస్టియోపతి ట్రీట్మెంట్స్ కూడా చాలా హెల్ప్ అవుతుంటాయి. అలానే ఆక్యుపెన్షన్లో కూడా బ్యాలెన్స్ మెథడ్స్, అంటే ఆక్యుపెన్షన్లో చాలా మెథడ్స్ ఉంటాయి మనకి యూస్ చేయొచ్చు. సో ఇచ్చే పాయింట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఆ రిజల్ట్స్ అనేది. సో అలానే ఫిజియోథెరపీలో కూడా అడ్వాన్స్డ్ మోడాలిటీస్ యూస్ చేస్తాం, డీకంప్రెషన్ థెరపీస్ కానీ అండ్ సూపర్ ఇండక్టివ్ సిస్టమ్ కానీ, ఫోకస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ, ఇవన్నీ అడ్వాన్స్డ్ థెరపీస్ అనమాట. సో ఈ థెరపీస్ అన్నీ కూడా మనకి ఎక్కడైతే ఆ ప్రాబ్లమ్స్ చూసి ఆ సివియారిటీ చూసి ఇవ్వాల్సి వస్తుంది అనమాట. దాన్ని బట్టి మేము సజెస్ట్ చేస్తాం ఏ థెరపీస్ ఇవ్వాలి అనేది. సో అంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న పేషెంట్స్ ఎవరైనా మీ దగ్గర ఉన్నారా? వాళ్ళకి క్యూర్ అయినవి ఏమైనా ఉన్నాయా? ఇక్కడ మేము రెగ్యులర్గా చూస్తామండి ఈ పేషెంట్స్ కానీ, కామన్గా ఆస్టియో ఆర్థరైటిస్ కానీ, రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అయితే కామన్గా మాకు రెగ్యులర్గా వచ్చే కేసెస్ అనమాట. సో ఇప్పుడు మీకు చూపించిపోయే కేసు ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇప్పుడు మీకు నేను బ్యాక్ పెయిన్ కేసు ఒకటి చూపిస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఈయనకి లాస్ట్ 3 years నుంచి ప్రాబ్లం ఉంది. ఒక 2 months నుంచి బెడ్ రెస్ట్లో ఉన్నారు. కంప్లీట్గా పెయిన్ ఎక్కువైపోయి కంప్లీట్ డిస్క్ హెరినేషన్ అంటాం అన్నమాట. అది హెరినేషన్ ఎక్కువైపోయి కంప్లీట్లో బెడ్ రెస్ట్లోకి వచ్చేసారు అనమాట. సో ఇక్కడ మా ఇన్స్టా రీల్స్ చూసి ఇక్కడికి రావడం జరిగింది. సో ఇప్పుడు మేము ట్రీట్ చేసిన తర్వాత ఫస్ట్లో ఏంటంటే కంప్లీట్లో బెడ్ రెస్ట్ ఉన్న పేషెంట్ ఇప్పుడు ఒక 20 days అయిపోయిన తర్వాత ఇప్పుడు 25 days థెరపీ అయిపోయింది. లాస్ట్ 4 days నుంచి ఒక 2-3 kilometers వాక్ చేయడం, అంటే ఫస్ట్ 10 days నుంచి స్టార్ట్ చేసాం వాక్ చేయమన్నాం. నెమ్మదిగా ఇప్పుడు ఒక 3 to 4 kilometers వాక్ చేసినా కూడా ఈ కాళ్ళలో ఇంతకుముందు తిమ్మిరి వచ్చేది అండ్ బర్నింగ్ సెన్సేషన్, పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్ ఉండేది, కంప్లీట్గా నంబ్ అయ్యింది అనమాట. ఇప్పుడు ఫ్రీగా నడవగలుగుతున్నారు అండ్ బ్యాక్ పెయిన్ రెడ్యూస్ అయింది. ఇంతకుముందు ముందుకు బెండ్ అవ్వాలంటే ఇబ్బంది అయ్యేది, ఇప్పుడు ముందు కూడా ఫ్రీగా బెండ్ అవ్వగలుగుతున్నారు అనమాట. అదే పేషెంట్ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, మేము కూడా మాట్లాడచ్చా? షూర్ అండి.
నమస్తే అండి, నమస్తే మేడం. మీ పేరు ఎక్కడి నుంచి నా పేరు వస్తున్నారు మణి మీరు? మేడం, గుంటూరు నుంచి వచ్చాను. మీకు అసలు ఇలా తేజ స్పైన్ కేర్ క్లినిక్ గురించి ఎట్లా తెలిసింది? నేను సోషల్ మీడియాలో చూసాను మేడం, ఇన్స్టాగ్రామ్లో. సార్వి చాలా వీడియోస్ ఉన్నాయి, అవి చూసాను. సో అసలు మీకు ఈ ప్రాబ్లం ఎట్లా స్టార్ట్ అయిందండి? నాకు 3 ఇయర్స్ నుంచి మామూలుగా బ్యాక్ పెయిన్ వచ్చేది మేడం. నేను నార్మల్గా ఈ వయసులో కామన్ కదా, వస్తుంది కదా అన్నట్టు మెడికల్ షాప్లో ట్యాబ్లెట్స్ తీసుకొని వాడేవాడిని, తగ్గిపోయేది, మళ్ళీ వస్తూ ఉండేది. ఏంటి ఇట్లా వస్తుందని చెప్పేసి పెద్ద హాస్పిటల్స్లో చూపించుకున్నాను, ఒక 2-3 హాస్పిటల్స్లో చూపించుకున్నాను, తగ్గేది కాదు. అయితే అట్లా కొన్ని రోజులకి ఇంకా బాగా విపరీతంగా అయిపోవటం, కాళ్ళు కూడా నడవలేక అడిగేటకు కూడా నాకు సివియర్ అయిపోయింది. అట్లా ఒక 3 మంత్స్ బ్యాక్ నుంచి అయితే పూర్తిగా నేను లెగలేకపోయేవాడిని, నా పని నేను చేసుకోలేకపోయేవాడిని. అప్పుడు ఆ టైంలో మొబైల్ చూస్తుంటే సార్ వీడియోస్ చూశాను, పేరెంట్స్కి చూపించాను. చూపించి ఒకసారి సార్ని కన్సిడర్ అవుదామని అడిగితే వాళ్ళు కూడా కొంచెం ఎంక్వైరీ చేసి ఓకే అన్నారు. దాని ద్వారా ఇక్కడికి వచ్చాను మేడం. సో చాలా చేంజ్ ఉంది అనమాట ముందుకి. అవును మేడం, 90% చేంజ్ అయింది నాకు. ఓకే, సో ఇంకా ఉందా ట్రీట్మెంట్ మీద? ఇంకా 1 వీక్ తీసుకోమన్నారు సార్. మీకు ఎట్లా అనిపిస్తుంది మరి ఈ క్లినిక్ గురించి తెలుసుకున్న తర్వాత? అంటే నేను 3 ఇయర్స్ నుంచి అయితే చాలా ఇబ్బంది పడ్డాను మేడం. కానీ నాకు ఒక దేవుడు సార్ని పరిచయం చేసినట్టు ఇన్స్టాగ్రామ్లో చూడటం, సార్ దగ్గరికి రావటం, 90% క్యూర్ అయింది. ఇంకా 1 వీక్ కూడా ట్రీట్మెంట్ పూర్తయితే మామూలుగా నార్మల్ అయిపోతాను. ఒకప్పుడు ఎట్లా వర్క్ చేసుకునేవాడినో అట్లా చేసుకుంటాను అనిపిస్తుంది. ముందుగా సార్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సార్. సో అంటే నార్మల్ గా మీరు ఏం పని చేస్తుంటారండి? నేను మార్కెటింగ్ చేస్తాను మేడం. సో అసలు అంటే ఇంత సివియర్ గా రావడానికి ఏంటి అసలు మీకు? అంటే కంటిన్యూస్ గా బైక్ తోలుతూ ఉండాలి, ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తూ ఉండాలి, వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాం. వర్క్ కూడా 12 అవర్స్ పైనే ఉంటుంది. ఈ 12 అవర్స్ పైనే తిరుగుతూ ఉండాలి. నాకు కాళ్ళు కూడా కొంచెం ఏదో తిమ్మిర్లు వస్తున్నట్టు, మొద్దుబారిపోయినట్టు అనిపించేది. సో హెవీ వర్క్ వల్ల అట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని వచ్చాయి. అవును మేడం. బండి మీద మీరు ఇక్కడికి రాకముందు ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకున్నారా మరి? అదే వేరే హాస్పిటల్స్ లో మామూలుగా చూపించుకున్నాను మేడం. వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు కానీ నాకు తగ్గలేదు. లాస్ట్ 3 మంత్స్ నుంచి మాత్రం ఇంకా నేను ఏ పని చేసుకోలేకపోతున్నా. నా పని కూడా నేను చేసుకోలేకపోతున్నాను. బెడ్ మీద నుంచి కాళ్ళు పెట్టినా కూడా విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది. అసలు బెండ్ అవ్వలేకపోతున్నాను. ఇక్కడికి వచ్చినాకైతే ఇప్పుడు ఇట్లా బెండ్ అవటానికి కూడా నాకు ఫ్రీగా ఉంది. సో ముందుతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అండి అసలు మీకు? నాకైతే చాలా హ్యాపీగా ఉంది మేడం. సో ఎన్ని డేస్ అవుతుంది ట్రీట్మెంట్ మీరు తీసుకుని? 25 డేస్ అవుతుంది. 10 డేస్ నుంచి నేను వాకింగ్ కూడా వెళ్తున్నాను. ఒక 2-3 కిలోమీటర్స్ నడుస్తున్నాను. నాకేమీ ఇబ్బంది కనిపించలేదు. కాళ్ళు కూడా తిమ్మిర్లు రావట్లేదు. బాగుంది, చాలా బాగుంది. సో ఇంకా మెడికేషన్ కానీ ట్రీట్మెంట్ కానీ ఇంకా కంటిన్యూ చేస్తున్నారా? ఎప్పటికల్లా మీకు క్యూర్ అవుతుందని చెప్పారు సార్. ఇంకా 1 వీక్ 10 డేస్ ఉందన్నారు. అది కూడా పూర్తయితే నాకు ఇంకా ఫుల్గా మళ్ళీ నా వర్క్ నేను చేసుకోవచ్చు అన్న నమ్మకం అయితే కలిగింది. సో అంటే ఇప్పుడు మీరు చాలా తిరుగున్నారు ఇక్కడికి రాకముందు, చాలా సఫర్ అయ్యారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? క్లినిక్ గురించి మీరు తెలుసుకొని సో ఇప్పుడు హ్యాపీగా నడవగలుగుతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? నాకైతే చాలా హ్యాపీగా ఉంది మేడం. ఎందుకంటే నేను 3 మంత్స్ బెడ్ రెస్ట్ అయిపోయాను. ఇంకా నేను నా పని నేను చేసుకోలేనేమో, బెడ్కే పరిమితం అయిపోతానేమో అని చెప్పి చాలా బాధపడేవాడిని. నేను ఫోన్లో అంటే ఫోన్ చూస్తూ ఉంటాను కదా, ఫోన్లో ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోస్ చూడటం వల్ల నేను సార్వి చాలా వీడియోస్ ఉన్నాయి, అన్నీ చూశాను. ఇంట్లో వాళ్ళకి కూడా అన్నీ చూపించాను. అప్పుడు సరే ఇంతకుముందు తిరిగాము, ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాము, ఎందుకు వదులుకోవటం ఛాన్స్ అనేసి వచ్చాము ఇక్కడికి. వచ్చినాకైతే నాకు ఇంతకు ముందు మీద చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. 90% చేంజ్ అయింది మేడం. సార్ ఇంకా 1 వీక్ ఉందన్నారు కదా, ఆ ట్రీట్మెంట్ కూడా పూర్తయితే ఇంకా 100% క్యూర్ అవుతానన్న నమ్మకం కలిగింది నాకు. ఓకే, సో హ్యాపీగా ఉన్నారా ఇప్పుడు మీరు? ఉన్నాను మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో తేజ గారు, అసలు ఆ పేషెంట్ అసలు ఇంతకు ముందు ఎలా ఉన్నాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా ఉన్నాడు అని చాలా బాగా క్లియర్గా చెప్పాడు మాకు. సో అంత ప్రాబ్లంతో సఫర్ అయిన ఆయన ఇప్పుడు మంచిగా హ్యాపీగా నడవగలుగుతున్నాడు. సో తను చాలా హ్యాపీగా ఉన్నాడు అనమాట. సో మీరేం చెప్తారు అసలు, లైక్ అంటే ఇట్లాంటి పేషెంట్స్ అందరికీ ఏంటంటే ఆయన అన్ని యాక్టివిటీస్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇంతకుముందు 3 మంత్స్ నుంచి బెడ్ రెస్ట్లోనే ఉన్నారు అనమాట. ఏ యాక్టివిటీస్ చేసుకోవట్లేదు. ఇప్పుడు లాస్ట్ ఒక 25 డేస్ ట్రీట్మెంట్లో ఏం చేస్తామంటే ఒక 10 డేస్ నుంచి వాక్ చేయమన్నా నెమ్మదిగా అది ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఒక 3 కిలోమీటర్స్ వాక్ చేసినా ఆయనకి నమ్నెస్, కాళ్ళలో తిమ్మిర్లు కానీ, ఈ పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్స్ కానీ, పెయిన్ కానీ, హెవీనెస్ కానీ లేదన్నమాట. ఫ్రీగానే ఉంది ఇప్పుడు చాలా వరకు. ఈవెన్ ఫార్వర్డ్ బెండింగ్, ఇప్పుడు ముందుకు బెండ్ అవ్వగలుగుతారని ఒకసారి బెండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు ముందుకు కూడా బెండ్ అవ్వగలుగుతున్నారు. అప్పుడు అసలు ఇది కూడా లేదు, మూమెంట్ అనేది లేదు అసలు స్పైన్లో.
సో ఇప్పుడు ఫ్లెక్సిబిలిటీ పెరిగింది, ఆ కంప్రెషన్, ఆ డిస్క్ హెరినేషన్ ఏదైతే తగ్గుతుందో ఆ తగ్గితేనే లోపల ముందుకు బెండ్ అవ్వగలుగుతారు అనమాట. లేకుంటే అది ఏమవుతుంది, రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు అది హెరినేషన్ ఏదైతే తగ్గిందో, సో అందుకే ఇప్పుడు మూమెంట్ ఫ్రీగా ఉంది, ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది పెరిగింది అండ్ వాక్ చేయగలుగుతుంది అనమాట. సో ఇంకొక 1 వీక్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం, ఎందుకంటే దూరం నుంచి వస్తారు కదా, మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి రావాలని. సో ఇంకొక 1 వీక్ ట్రీట్మెంట్లో మాక్సిమం అది 100% క్యూర్ అనేది అయిపోతుంది అనమాట. అంటే చాలా 99% 100% క్యూర్ అవుతాయండి. ఒక 1% కేసెస్ ఏంటంటే కొంచెం టైం తీసుకుంటాయి అన్నమాట. ఓకే, ఇది మాట ఈ పేషెంట్, ఇది ఒక సక్సెస్ఫుల్ స్టోరీ అని సో చెప్పాలి మాకు. అంటే డాక్టర్ గారు ఇప్పుడు లైక్ చాలా మంది ఏంటంటే నెగ్లెక్ట్ చేయడం వల్ల సర్జరీ దాకా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అవును. లైక్ ఇప్పుడు ఏమి స్మాల్ సర్జరీ కూడా లేకుండా ఓన్లీ మీ థెరపీస్ మెడిసిన్స్ తోటే ఆయనకి క్లియర్ అయిపోయిందా? మెడికేషన్స్ ఏముండవు, ఓన్లీ థెరపీనే ఉంటుంది అన్నమాట. Therapy, ఓన్లీ okay. కైరోప్రాటిక్ థెరపీ కానీ, అలానే ఆస్టియోపతి కానీ, ఆక్యుపెంచర్ కానీ, అలానే ఫిజియోలో కూడా అడ్వాన్స్డ్ మోడాలిటీస్ యూస్ చేస్తాం అన్నమాట. సో ఈ థెరపీస్ అన్నీ ఇస్తాం. సో ఇక్కడ ఏంటంటే కాంబినేషన్లు ఇస్తాం కాబట్టి సో క్యూర్ రేట్ అనేది ఫాస్ట్గా ఉంటుంది మనకి. ఓకే, సో ఈ థెరపీస్ అన్ని కూడా మీకు కాంబినేషన్లు ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ మ్యానిపులేషన్స్ అంటాం. స్పెషల్లీ ఏంటంటే ఈ మ్యానిపులేషన్స్ మనం ఇచ్చే పద్ధతి కరెక్ట్గా ఇవ్వగలిగితే అది తొందరగా తగ్గుతుంది. ఎందుకంటే మన మ్యానిపులేషన్స్ కరెక్ట్గా ఇవ్వలేదు, ఒక 2 months 3 months ఇచ్చినా అది క్యూర్ అనేది అవ్వదు అనమాట. కరెక్ట్గా అది రిలీజ్ చేయగలిగితే, ఆ మ్యానిపులేషన్స్ కరెక్ట్గా ఇవ్వగలిగితే సో అది తొందరగా తగ్గిపోతుంది మనకి. సో అంటే ఆ పేషెంట్ చెప్పినట్టు మీ చేతుల్లో నిజంగానే మ్యాజిక్ ఉందన్నమాట. ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు అండి. అంటే Okay. ఇయర్స్ నుంచి చేస్తున్నాం కదా, చేసి 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 అలవాటు అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే చేస్తుంటాం కదా, అండ్ న్యూ టెక్నిక్స్ కూడా తెలుస్తుంటాయి. సో దీనికి ఆల్టర్నేటివ్ టెక్నిక్స్ ఉంటాయి అండ్ మ్యానిపులేషన్స్ ఉంటాయి. కొంతమంది పేషెంట్స్కి ఏంటంటే ఇప్పుడు హెరినియా సర్జరీస్, హెరినియా ఆపరేషన్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే సైడ్ మ్యానిపులేషన్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది, దానికి ఆల్టర్నేటివ్ మ్యానిపులేషన్స్ ఇచ్చి రిలీజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు తనకు వచ్చిన బ్యాక్ పెయిన్ ని క్యూర్ చేశారు. సో తను కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి. సో వ్యూవర్స్ చూసారు కదా, మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయొచ్చు, లేదంటే సోమాజిగూడలో ఉన్న డాక్టర్ తేజస్ క్లినిక్ కి వచ్చి మీకున్న ప్రాబ్లమ్ కి మంచి సొల్యూషన్ ని పొందొచ్చు. సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.